10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలతో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. 96.26% ఉత్తీర్ణత సాధించారు. ఇక 93.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 89.23% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ప్రభుత్వ పాఠశాల విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు 10th రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. మొత్తం 95.15% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాయ్స్ కి 94.07%, గర్ల్స్ కి 96.26% వచ్చింది. అత్యధికంగా 93.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 89.23% ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. మొదటిసారి వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. 5,731 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరు క్లాసుల్లో పోయినరు వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరంతా కలిసి వాళ్ళని ఇంట్లోపల చేసిండ్రు. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యలో అనేక మార్పులు చేశామన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్. విద్యార్థుల అటెండెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కేంద్ర సమగ్ర శిక్షణ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మరింత మెరుగైన విద్యా బోధన అందిస్తామని, పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని చెప్పారు. లాస్ట్ 2 years లో మన పీటీఆర్ చాలా మంచిగా పెరిగింది. మనం ఒక 10,000 టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1,300 కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ రెండు చేయడం వల్ల మన పీటీఆర్ చాలా బెస్ట్ ఇన్ ద కంట్రీ అయింది. 17:1 అంటే ప్రతి 17 మంది పిల్లలకు ఒక టీచర్ని మనం పొజిషన్ చేయగలిగినాం. అదేవిధంగా Group 3 ద్వారా కూడా మనకు జూనియర్ అసిస్టెంట్స్ 137 మంది రావడం జరిగింది. అండ్ ప్రమోషన్స్ కూడా లాస్ట్ 2 years నుంచి రెగ్యులర్ చేస్తున్నాం.